మహాలక్ష్మి కోరి శ్రీదేవి పాదకుంకుమ తమ శిరస్సులు ధరిస్తున్నారు. ఏమిటి వీళ్ళకి పిచ్చి? వీళ్ళ భర్తలందరూ రెండో పెళ్లి చేసుకుని సుఖపడుతున్నారు కానీ వీళ్ళ గురించి తెలుస్తున్నారా? చాలు చాలే, అలా అయితే నన్ను వెతుక్కుంటూ నువ్వు ఇంత దూరం ఎందుకు వచ్చావు? నీలాగే అందరూ అనుకో. అలాగా? నాలాగా భూలోకం నుంచి ఇంత దూరం ఎవ్వడు రాడు, రాలేడు. చాలించి కోతలు. పద, లోకమాత దర్శనం చేసుకున్నా. తల్లి జగన్మాత, ఈ దీనిని రక్షించమ్మా. ఓహో, కొత్త యముడువా? క్షమించు తల్లి, నేను బ్రతికుండగానే యమలోకం తీసుకుపోయారు. ఆత్మరక్షణ కోసం ఆ విధంగా చేయవలసి వచ్చింది తల్లి. ఏమైనా నీవు దేవాంతకుడి, ఆత్మరక్షణ పేరుతో అందరినీ మోసగించి అన్ని లోకాలు తిరిగి తుదకి వైకుంఠం కూడా వచ్చావు. ఇదంతా తమ అనుగ్రహం తల్లి. నా కటాక్ష సిద్ధికి పాత్రుడు అయినాక అనుగ్రహం కాక ఆగ్రహం ఉంటుందా? నువ్వు ఇంకా సిరి సంపదలతో తులతూ. అవి నేనేం చేసుకోను తల్లి. నా మీనాక్షిని సజీవంగా నాతో భూలోకం వచ్చేటట్టు ఆశీర్వదించు తల్లి. అదే నాకు సిరి సంపద సమస్తమును. వచ్చా, నీ ప్రేమ ఎంతో మెచ్చదగింది. కానీ శ్రీమన్నారాయణుని సంకల్పం తెలుసుకోకుండా నేను స్వతంత్రించలే. తల్లి, త్రిమూర్తులకు కూడా మూలశక్తివి. ఈ మాత్రం చిన్న విషయానికే నీకు స్వతంత్రం లేకపోవటం ఏమిటమ్మా? అదీగాక శ్రీమన్ మహావిష్ణువు ఇదివరకే మమ్మల్ని కరుణించి కటాక్షించారు. అందువల్లనే నారద మహాముని మందారమాలను పొందగలిగాను. పుణ్యలోకాలన్నీ చూసి నా మీనాక్షిని నేను కలుసుకోగలిగాను. జగన్మాతవైన నీ దర్శనం చేసుకోగలిగాను. అవును, నిజమే, సందేహం లేదు. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించు తల్లి. అవును తల్లి. వత్సలారా, అన్యోన్య ప్రేమికులైన మీరింకా ఆనందంగా శుభంగా నిరాటంకంగా భూలోకంలో. లక్ష్మి, అంతటితో ఆపు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, సర్వార్థదాయక, ఆర్తత్రాణపరాయణ, ఆదినారాయణ, నమో నమస్తే, నమో నమస్తే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. అయిపోయిందే? ఇక్కడ కూడా నీ మాయమర్మాలు ఆరంభించావు? అపరాధం, అపరాధం. ఎంత మాట దేవా! సూర్యోదయం అయితే చీకట్లుంటాయా? మాయామే జగన్నాథకి సుర్తధారివి, మాయాతీత స్వరూపుడవు. నీ సమక్షంలోనా మాయలు? అయితే ఇంతకీ ఎందుకు వచ్చావు? జగత్సాక్షివి, నీకు తెలియదా ప్రభు? భూలోకమంతా అల్లకల్లోలమైపోతోంది. మహామారణ హోమం చేసి యాటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు అన్ని దేశాలు తయారు చేస్తున్నాయి. అన్నదమ్ములు కలహిస్తున్నారు. మానవులు లోకాలు నాశనం చేసి కొత్త లోకాలు సృష్టించబోతున్నారు. మీ ఉనికినే సందేహించి నాస్తికులైపోతున్నారు ప్రభు. భూలోకమంతానా? ఒక్క మా భారతదేశం తప్ప పంచశీలను ఉద్బోధించి ప్రపంచ శాంతి కోసం అహోరాత్రాలు పాటుపడుతున్నారు. భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు అని ఏకగ్రీవంగా ఘోషిస్తున్నారు ప్రభు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని తమరే సెలవిచ్చారు. ఇప్పుడు సమయం వచ్చేసింది. జగత్ప్రళయం జరగబోతుంది. తక్షణం తమరు భూమి మీద అవతరించాలి. ధూమకేతువట్లు తోచు ఖడ్గము పట్టి
తెల్ల గుర్రమెక్కి తేజమొప్ప పాపతి మిరతతిని పారద్రోలగనేవో కల్కి రూపమెత్త కాలమిదియే సరే, సమయం వచ్చినప్పుడు నేను తప్పకుండా అవతరిస్తాను. నీ వచ్చిన పని అయిందా? ఏమైంది దేవా, మీరిచ్చిన టైం అయిపోయింది. మమ్మల్ని ఆశీర్వదించి వరం ప్రసాదించండి. నా చేత వరం పొందటానికి నీవు మహా తపస్వివా లేక మహా పుణ్యాత్ముడవా? అదేమిటి దేవా, మీ అనుగ్రహం వల్ల ఈ మందారమాలతో దేవేంద్రుని అర్థసింహాసనం అధిష్ఠించాను. కైలాసం వెళ్లి పరమేశ్వర ప్రసాదం పొందాను. వైకుంఠం వచ్చి లక్ష్మీనారాయణుల్ని ప్రత్యక్షంగా చూచి పాదాలు పట్టుకున్నాను. ఇంతకంటే మహా తపస్సు ఏమిటి? నాకంటే పుణ్యాత్ముడెవడు దేవా? నీ తెలివికి సంతోషించవలసింది. కానీ నీవు కోరిన వరం ప్రకృతి విరుద్ధం. ఇదివరకు నేను ఎవ్వరికీ ఇవ్వలేదు. దేవదేవా, మీరు ఇతరులకు మేలు చేసి అది వెంటనే మర్చిపోతారు. అదే కదా మీలో ఉన్న గొప్పదనం. ఏం మర్చిపోయాను? సావిత్రి పాతివ్రత్యానికి మెచ్చి సత్యవంతుడికి ప్రాణాలు ఇవ్వలేదా ప్రభు? అలాగే నా భార్య ప్రాణాలిచ్చి